జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమా హనుమాన్ మూవీకి జనవరి 11న ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇప్పటికే 400+ షోస్ ప్రీమియర్స్ టికెట్లు అమ్ముడైపోయాయి. 2024 ఏడాదిలో 1,00,000 టికెట్లు అమ్ముడైపోయిన మొదటి తెలుగు సినిమాగా హనుమాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. హనుమాన్ ప్రీమియర్స్ కి ముందే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ హనుమాన్ రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతనిచ్చిన వన్ వర్డ్ రివ్యూ ఏంటి అంటే #హనుమాన్ ఫెసిటేటింగ్ అంటూ సినిమా అదిరిపోయిందని తేల్చేసిన తరుణ్ ఆదర్శ్ ఈ సినిమాకి 3.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సాలిడ్ ఎంటర్టైనర్ ని చక్కగా తెరకెక్కించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన హనుమాన్ మూవీలో ఎమోషన్స్, డ్రామా, VFX, పురాణాల గురించిన సమాచారాన్ని కూడా కలిపి నింపేశాడు. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే ఒళ్లు జలధరిస్తుంది. ఊహించని ఫినిషింగ్ తో అదరగొట్టాడు. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. తేజ సజ్జా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్ తన మార్కు చూపించింది. వినయ్ రాయ్ అదరగొట్టాడు. సముద్రకని సూపర్. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. అతనికి ఇంకొన్ని సీన్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది. VFX ఈ సినిమాకి కీలకం. అయితే కథను ఎక్కడా డామినేట్ చేయకుండా అద్భుతమైన గ్రాఫిక్స్ వాడారు. అన్ని పాత్రలకు చెప్పిన డబ్బింగ్ కూడా బాగుంది. అయితే ఒకటి రన్ టైం ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ కాస్త లాగినట్టు అనిపించింది. #హిందీ వర్షన్ అంటూ రివ్యూ రాసుకొచ్చాడు తరుణ్ ఆదర్శ్. తరుణ్ ఆదర్శ్ పాజిటివ్ రివ్యూ ఇస్తే ఆ సినిమా నిజంగా బాగున్నట్టే. చాలా మంది బాలీవుడ్ లో తరుణ్ ఆదర్శ్ రివ్యూ చూసాకే థియేటర్స్ కి వెళతారు. హిందీ డబ్ వర్షన్ కి తరుణ్ ఇచ్చిన ఈ రివ్యూ ఎంత హెల్ప్ అవ్వచ్చు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.